చంద్రబాబు నాయుడు చేసే డిజిటల్ కుట్రలని ఛేదించడానికి వచ్చిన ఒక సూపర్ ఆయుధం ఈ జగనన్న 2.0 సూపర్ యాప్. ఇది వైఎస్ఆర్సీపీ అభిమానులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మీరు చూస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్త చేతిలో ఇదొక డిజిటల్ వేదిక. సోషల్ మీడియాలో ప్రచారం నుంచి కార్యకర్తల రక్షణ వరకు, అలాగే ప్రజా సమస్యల్ని నాయకత్వానికి చేర్చడమే కాకుండా పార్టీ సమాచారాన్ని నియోజకవర్గాల్లో ఉన్న నాయకత్వానికి చేరవేర్చేంత వరకు ఈ యొక్క యాప్ సూపర్గా పనిచేస్తుంది. సో దీంట్లో చాలా విషయాలు మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో ముఖ్యమైనది, ప్రజలకు అవసరమైనది, ప్రజల సమస్యల్ని ఫోటోల ద్వారా, వీడియోల ద్వారా మన నాయకత్వానికి చేరవేసే అవకాశం ఉంటుంది. అది తాగునీరు సమస్య అయినా, కరెంట్ అయినా, పెన్షన్ అయినా, మహిళలైనా, విద్యార్థులైనా, రైతులైనా, ఎవరి సమస్యనైనా నేరుగా మనం నాయకత్వానికి చేరవేసే అవకాశం ఉంటుంది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మెడలు వంచే కార్యక్రమం చేయడానికి సులభతరం అవుతుంది. అలాగే డిజిటల్ వేదికలో ఈ రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వేధిస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఆ యొక్క సమాచారాన్ని ఎవరైతే చేస్తున్నారో ఆ అఫీషియల్స్ కానీ లేదా కూటమి ప్రభుత్వ నాయకుల సమాచారాన్ని కనుక మనం అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో తప్పు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా శిక్షించే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే డిజిటల్ లైబ్రరీ ఉంటుంది. గతంలో మన ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు, అంతకుముందు కానీ ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న ఈ దాడులు కానీ, దౌర్జన్యాలు కానీ, అవినీతి కానీ ప్రజల్లోకి తీసుకెళ్లి భవిష్యత్తులో మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వమో, జనసేన ప్రభుత్వమో రాకుండా ప్రజల్ని చైతన్యపరిచేదానికి మంచి సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. గతంలో మనం అనేక మంచి కార్యక్రమాలు చేశాం. వెల్ఫేర్ కానీ, డెవలప్మెంట్ కానీ చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. కానీ ఈరోజు చెప్పిన ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా కేవలం అబద్ధాలతో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ నాయకత్వం మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ, అలాగే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఏ విధంగా కూటమి ప్రభుత్వం బ్రతుకుతుందో ఇది ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు ప్రజలకి రక్షణ కల్పించడం లేదు, ప్రజలకి వెల్ఫేర్ ఇవ్వట్లేదు. ఈరోజు ప్రజలకు అవసరమైన డెవలప్మెంట్ చేయకుండా కేవలం అవినీతితో దోచుకున్నామా, దాచుకున్నామా, ఎవడైనా మాట్లాడితే కేసు పెట్టి లోపల పెట్టామా, ఈ కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే ఆయుధమే ఈ జగనన్న 2.0 సూపర్ యాప్. దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ నియోజకవర్గాల్లో జరుగుతున్న అన్యాయాలు కానీ, ప్రజలకు అవసరమైన సమస్యల్ని ఈరోజు మన పార్టీ అధిష్టానానికి చేరవేయటమే కాకుండా పార్టీ సమాచారాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న ప్రెస్ మీట్లు కానీ, ఆయన వెళ్తున్న సమావేశాలు కానీ, ఆయన ప్రజలకి అండగా నిలబడి పోరాడుతున్న పోరాటాలు కానీ మరి ప్రజలకి, కార్యకర్తలకి అందరికీ తెలియజేసే విధంగా ఈ యాప్ని ఉపయోగించుకోవాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.